ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నేను సతీష్ మందుల. ఏదైతే దేశంలో ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్ ఇంకెంత కాలం అని చెప్పేసి ఒక గట్టి నినాదం అయితే వస్తుంది. అదేవిధంగా దళిత క్రిస్టియన్స్లకు కూడా వాళ్ళు మతం మారారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా తీసేయాలని చెప్పేసి కూడా ఒక మూమెంట్ జరుగుతున్నట్టు సందర్భం మనం చూస్తున్నాం. సో మనతో పాటు ఇదే అంశం పైన మాట్లాడడానికి ఎంబీఎస్సి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫౌండర్, చైర్మన్ బైరి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడారు. నమస్తే. నమస్తే. ఏదైతే మనం దేశంలో చూస్తున్నాం రిజర్వేషన్లు తీసేయాలి, అదేవిధంగా దళిత క్రిస్టియన్స్లకి ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి ఆ మూవ్మెంట్ చూస్తున్నాం. సో ఎట్లా చూడొచ్చు, అంటే రిజర్వేషన్లు తీసేయాలా, అంటే రిజర్వేషన్ ఇంకెంతకాలం అని చెప్పేసి ఒక మూవ్మెంట్ వస్తుంది. మీ స్పందన ఏంది ఎంబీఎస్సీ గారు? ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనే వాళ్ళే రిజర్వేషన్లు తీసుకున్నారు. ఎవరైతే రిజర్వేషన్లు మాకు మా ఉద్యోగాలనే మీరంతా దోసుకెళ్తున్నారు, మెరిట్ లేని వాళ్ళు దోసుకెళ్తున్నారు అనేటువంటి వాదన ఏదైతే మొదటి నుంచి చేస్తున్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ తీసుకున్నారు. వాళ్ళు 2-3% ఉన్న వాళ్ళే 10% రిజర్వేషన్లు తీసుకున్నారు. మళ్ళీ ఈ రిజర్వేషన్లు తొలగించాలనేటువంటి ఒక నినాదాన్ని ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల క్రితం నుంచి సడన్గా సోషల్ మీడియాలో తీసుకొచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. అది ఎందుకు వచ్చింది, ఈ టైంలోనే ఎందుకు వచ్చింది బహిరంగంగా అంటే, ఇప్పుడు చూసినాం ఎవరైతే ఈ దోపిడీ వర్గాల పాలన పోయి ఇలా ప్రజల పాలన రావాలని చెప్పేసి ఇలా ప్రజాస్వామ్యంలో విద్యార్థులు తిరుగుబాటు చేసిన సంఘటన చూసినాం. కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద నిరుద్యోగులుగా ఉన్నటువంటి జర్నలిస్టు కానీ, ఏదైతే విద్యార్థులు కానీ, అదేవిధంగా వివిధ ఇదేంటి స్టూడెంట్స్ కానీ, వీళ్ళంతా కూడా స్కాలర్స్ కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళకు జరిగినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్లో జరిగినటువంటి అన్యాయం కోసం వాళ్ళు రోడ్డెక్కి ఇలా పార్లమెంట్ని స్తంభించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఢిల్లీని మొత్తం స్తంభింపజేసారు. సో దాన్ని అది దేశవ్యాప్తంగా ఆ మూమెంట్ అంతా కూడా వచ్చి దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ఏదైతే రాజకీయ పార్టీలు మూస ధోరణిలో ఇలా మేము డబ్బులు పడిస్తే ఈ వర్గాలన్నీ కూడా ఓట్లేస్తాయి, వీళ్ళు ఈ రకంగానే ఈ రిజర్వేషన్ల పంచాయతీ లేకపోతే కుల పంచాయతీ మత పంచాయతీలు పెట్టి వీళ్ళని ఇట్లనే బానిసలుగా ఉంచుతామన్నటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఊహించని, ఏ రాజకీయ పార్టీ ఊహించని విధంగా విద్యార్థులు యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా వాళ్ళ డిమాండ్ను సాధించుకునేటువంటి పరిస్థితిని చూసి దేశం అంతా కూడా ఒకసారి ఉలిక్కిపడ్డది. ఈ మూమెంట్ను పక్కదారి పట్టించేటువంటి దాంట్లో భాగంగా ఇలా ఆర్ఎస్ఎస్, బీజేపీ కావచ్చు, ఇంకా మతతత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ రిజర్వేషన్ను తొలగించాలనేటువంటి సోషల్ మీడియా ప్రచారాన్ని విస్తృతంగా చేసింది. ఒక నెల రోజుల కింద చూసినాం, మళ్ళీ ఇప్పుడు ఏం లేదు. కానీ ఏదేమైనా ఇట్లాంటి వాదన చేసే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ముందుగాల వాళ్ళకి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ తొలగించుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని మిగతా రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. మిగతా వాళ్ళ రిజర్వేషన్ల గురించి కూడా నువ్వు మాట్లాడే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను, ఇలా ఉద్యోగాలు కావచ్చు, భూములు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, ఆ రాజకీయ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి వర్గాలకు పంచి నువ్వు రిజర్వేషన్ల వల్ల వచ్చింది ఏమున్నది? వాస్తవానికి ఇలా అందరికి కూడా తెలుసు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నది ఎవరు? ఇలా 15% ఉన్నటువంటి ఎస్సీలా, 27% ఉన్నటువంటి బీసీలా, ఇలా జనాభా పరంగా ఇలా బీసీలు 50% పైన ఉన్నారు, 20% పైన ఎస్సీలు ఉన్నారు. ఇలా 7-8% అగ్రకులాలు అని చెప్పుకునేటువంటి ఓసీలు ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్లు ఉన్నారు. ఇలా వాళ్ళు ఇలా మళ్ళా రిజర్వేషన్ల గురించి మాట్లాడము. మీరు ఇప్పుడెందుకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు 10 సంవత్సరాల కాలంలో వీళ్ళందరికీ అన్ని వర్గాలను ఒక సమాన స్థాయికి తీసుకురావాలి, తీసుకొచ్చినాక అప్పుడు రిజర్వేషన్లు తీసేయాలని చెప్పింది. ఇప్పటి వరకు మళ్ళీ రేషన్ బియ్యం ఇయ్యనేవట్రి, ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యనేవట్రి, ఇంకా నిరుపేదలకు భూములు ఇస్తామని చెప్పవట్రి. ఈ పేదరికం అంతా ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినాక 77 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఈ పేదరికం ఎట్లా ఉన్నది? ఎట్లా రిజర్వేషన్లు తీసేయాలని మాట్లాడుతాం? రిజర్వేషన్లు వాస్తవానికి పొందుతున్నది అగ్రకులాలు. 50% ఒక దాని యొక్క మార్క్ లైన్ పెట్టేసి మిగిలిన మొత్తం 50% జనరల్ కేటగిరీ అంతా కూడా ఈ 10% లేనటువంటి కులాలే కదా పొందుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో ఏడా తీసుకుంటున్నారు? మీకు ఏ జాబులన్నా చూడండి, రిక్రూట్మెంట్ లోపల ఈ వీళ్ళను ఎస్సీలో ఎంత మెరిట్ వచ్చా కానీ 15% వాళ్ళను క్రైటీరియాలో ఉంచుతున్నారు.
ఈ బీసీలను ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళని కూడా 27% ఉంచుతున్నారు. రిజర్వేషన్లు అనుభవిస్తున్నది అగ్రకులాలు కదా, వాళ్ళు రిజర్వేషన్ తీసేయాలని మాట్లాడడం ఏంది? ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడే దేశంలో కూడా యువతలో కానీ ఇంకా అణగారిన కులాల్లో చైతన్యం వస్తుంది, అప్పుడు తగిన బుద్ధి చెప్తారు. ఇంకో అదే విధంగా అంటే మీరే పలు సందర్భాలలో ఎంబీఎస్సి ఆర్గనైజేషన్ తరపున ఒక సమస్యను లేవనెత్తారు. సో ఇంకా కూడా కొన్ని కులాలకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వక వాళ్ళు ఆర్డీఓ చుట్టూ అట్లానే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఒక పక్కన రిజర్వేషన్ తీసేయాలంటున్నారు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే మీరు మీ కులాలకు సంబంధించి చాలా మందికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు అంటున్నారు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయాలి, తీసేయాలనేటువంటి వాళ్ళు అసలు ఉన్న రిజర్వేషన్లు వాడుకోవడానికి అట్టడుగున ఉన్న కులాలకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు రిజర్వేషన్లు ఏడా వాడుకుంటున్నట్టు? రిజర్వేషన్లు వాడుకున్నాలంటే వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి కదా, వాళ్ళ కులం ఏందనేటువంటి. మొన్ననే ఎస్సీ కేటగరైజేషన్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి చేసిన తర్వాత ఆ చేసిన ఫలాలను పొందాలి ఈ కులాలు అని అన్నప్పుడు వాళ్ళ కుల ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాలి కదా. దానికి కూడా పోరాటాలు చేయాలన్నా, దానికి కూడా ఏంది ధర్నాలు, రాస్తారోకోలు, 10 ఏళ్ల నుంచి పోరాటాలు గత ప్రభుత్వం మీద మేము చేసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాన్ని మేము నెత్తిన పెట్టుకొని గెలిపించుకుంటే ఇప్పటి వరకు కూడా దీని మీద పరిస్థితి లేదు. ఇది ఎంత చిన్న విషయం అంటే ఒక్క నిమిషంలో అయ్యేటువంటి పని. ఇలా ఒక జీవోతోటి ఇలా రాష్ట్రం మీద బడ్జెట్ మీద ఎఫెక్ట్ పడేది లేదు, లేదా 100,000 కోట్ల రూపాయలు ఇచ్చేది లేదు, ఒక జీవోతో పోయేటువంటి. గతంలోనే 18 కులాలకు ఆర్డీఓ నుంచి పరిధి నుంచి తీసుకొచ్చి తహసీల్దార్ ద్వారా పెట్టారు. ఆ జీవోలను ఫాలో అప్ చేస్తూ మిగిలిన కులాలకు ఇస్తే సరిపోయాయి. దానికి ఎందుకు అంత డొంక తిరుగుడు, దాని మీద పెద్ద ఈ సమస్యను జటిలం చేయాలనుకుంటారు, ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే 60 కులాలు ఉన్నటువంటి 160 కులాలు ఉన్నటువంటి బీసీలకు లేనటువంటిది, బీసీలలో 160 కులాలు ఉన్నాయి కానీ వాళ్ళందరికీ తహసీల్దార్ ఇస్తారు. ఎస్సీలకు ఏం పాపం చేసిరు? అట్లా ఎవరి కులం వాళ్ళు తీసుకుంటే ఇలా ఇంకో కులంలో సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉండదు కదా. ఇలా మా దాంట్లో చాలా కులాలు మాలమాదిగా సర్టిఫికేట్ తీసుకున్నారు. వాళ్ళు అందులో ఉండి కూడా దాన్ని పొందలేకపోతున్నారు. అక్కడ నుంచి వివక్షత ఎదుర్కొంటున్నారు. అది పొంది కూడా మా కులం కాకుండా వేరే సర్టిఫికేట్ తీసుకున్నాం అన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి ఉన్నారు. లేకపోతే ఇతరుల నుంచి అరే మా తీసుకున్న దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి మాటలు పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఇలా ఏదైతే 2 కులాలకు ఇస్తున్నట్టుగా లేకపోతే మిగతా 18 కులాలకు ఇస్తున్నట్టుగా ఎంఆర్ఓ పరిధిలో ఇస్తే సరిపోయాయి కదా. ఎంఆర్ఓ పరిధిలో ఇచ్చినప్పటికీ కూడా ఇలా ఈ కులం అని చెప్పుకోవడానికి వాళ్ళ యొక్క సంస్కృతి ఏంది, వాళ్ళ యొక్క కల్చర్ ఏంది, అది అధికారులు అవగాహన లేకుండా, వాళ్ళు తెలుసుకోకుండా ఇది కులం కాదు, మీ కులమేడ లేరు, ఇట్లా వాళ్ళను మరింత వివక్షతకు గురి చేసేటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒక అవగాహన లేకపోవడం, అధికారులు మిగతా ఈ ఎస్సీలు అంటే చిన్న చూపు చూడడం. ఎస్సీ డిపార్ట్మెంట్లోనే ఒక ఎస్సీ అధికారి లేకపోయా, ఎస్సీ డీడీలో అంతా రెడ్లే, ఎస్సీ కార్పొరేషన్లో అంతా రెడ్లే. మా బాధలను పట్టించుకుంటారు. మాకున్నటువంటి నాయకులకు ఈ సమస్య పట్టింపు లేదు. మంత్రికి దీని మీద ఎంత చెప్పినా కానీ ఆయనకు సీరియస్నెస్ లేదు. మా గురించి మరి ఈ చిన్న అంశాన్ని కూడా మీరు పరిష్కరించకపోతే రేపు మరి ఈ కులాలు ఎట్లా మనుగడ సాగించి ముందుకు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ఈ ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి జీవోను వెంటనే తీసుకురావాలి గవర్నమెంట్. అదేవిధంగా అధికారులు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి. మా కులాస్తులు ఎవరైతే ఉంటే చిందోళ్ళు, డక్కలోళ్ళు, మాస్టర్లు, గోసంగోళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్డ్ ఎంక్వైరీకి రావాలి. కానీ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని మాకు ఇప్పుడు లేదు, మాకు తీరది, మాకు పని ఉన్నది, మేము ఇప్పుడు ఎంక్వైరీకి రాము, ఇట్లా వాళ్ళని 6 నెలలు ఏడాది చుట్టూ వాళ్ళకు అధికారుల చుట్టూ దింపడం. మాకు ఇవన్నీ కులాలు తెలియదు, మాలమాదిగ కులాలు ఒకటే తెలుసు అని చెప్పేసి ఆ సర్టిఫికెట్లు అంటగట్టడం. కొన్ని కులాలను అయితే ఈ కులం లేదని చెప్పేసి వాళ్ళు ముద్రేసి వాళ్ళు సచ్చిన వాళ్ళు మా కులం ఇది నాయన, మేము వేరే కులం ఎట్లా పోతాం అని చెప్పేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళ గోడు వినే పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా అడ్మిషన్స్ పొందలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్టిక్లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదాస్కూర్ కమ్యూనిటీ ఉన్నది. వాళ్ళ కల్చరు డిఫరెంట్ కల్చర్. వీళ్ళు ఇక్కడ వాళ్ళు గారు, వీళ్ళు యాదవులు, లేకపోతే వీళ్ళు బీసీలు, లేదంటే వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారని చెప్పేసి ఒక రకమైనటువంటి వివక్షత చూపిస్తూ వాళ్ళను అంటరానితనాన్ని వీళ్ళు కావాలని చూపిస్తున్నటువంటి పరిస్థితి అధికారుల కాడికెళ్ళి
ఇలా దళిత సంఘాల కాడికి వాళ్ళ మీద వివక్షత చూపిస్తూ ఉన్నారు. ఇంకా చాలా కులాలు మన దగ్గర ఇలా నట్టడి హైదరాబాద్ నగరంలో మాంగారెడ్డి కమ్యూనిటీ ఉంది. ఆ కులం వాళ్ళు కూడా వాళ్ళు మన మన తెలంగాణ బిడ్డలు మహారాష్ట్ర నుంచి గతంలో అన్ని కులాలు కూడా ఒక్కొక్క స్టేట్ నుంచి మైగ్రేట్ అయి వచ్చినటువంటి కులాలు. వాళ్ళ కల్చర్ను వాళ్ళ యొక్క అన్టచబిలిటీ గుర్తించి వాళ్ళ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో పెట్టినటువంటి పరిస్థితి. అప్పటికి స్వాతంత్రం పూర్వం నుంచి కూడా ఈ కులాలు ఉన్నాయి. 1935 షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ నుంచి, డిప్రెస్డ్ క్లాస్ లిస్ట్ నుంచి ఈ కులాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటి మీద నువ్వు అవగాహన పెంచుకోగా ఈ కులాల మీద నీకు అధికారిగా నీకు ఆ బాధ్యత ఉండాల్సింది పోయి వాళ్ళ మీద మరింత వివక్షత చూపిస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళు విద్య ఎట్లా చదువుకోవాలి, వాళ్ళు ఎట్లా అడ్మిషన్స్ పొందాలి, వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు చేయాలి. ఇళ్ళ మీద ఇట్లా ఆర్డీఓ కలెక్టర్ అని పెట్టడం వల్ల బయట ఉన్నటువంటి బీసీలు దొంగ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ కొన్ని కులాల పేరు మీద ఎంఆర్ఓ సర్టిఫికేట్లు తీసుకొని ఇలా ఉద్యోగాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ కార్పొరేషన్లో లోన్లు పొందుతున్నటువంటి పరిస్థితి. నిజమైనకి ఉన్న సర్టిఫికేట్ ఇయ్యరు, వాడు వేరే సర్టిఫికేట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. దొంగలు మాత్రం యథేచ్ఛగా వేలాది మంది, లక్షలాది మంది వస్తారు. వాళ్ళ మీద ఏ రకమైన ఎంక్వైరీ లేకుండా ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్లు దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో దీని మీద మాలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇలా 15-18 ఏళ్ళుగా ఈ కులాల మీద మేము పరిశోధన చేస్తూ ఆ కులాల హక్కుల కోసం పోరాడుతున్నాం. మాలాంటి వాళ్ళ సహకారం తీసుకోకుండా, మా సలహాలు తీసుకోకుండా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఇట్లా ఎక్కడికక్కడ అధికారులు వివక్షత చూపించడం అనేది చాలా దారుణం. మీడియా ద్వారా చెప్తున్నాం. ఇది ఆల్రెడీ ప్రభుత్వము గెజెట్లో ఉన్న కులాలు ఉన్నాయి. 59 కులాలను గుర్తించింది, కేటగరైజేషన్ కూడా చేసింది, ఏ గ్రూపులో ఏ కులాలు వస్తాయని. వాళ్ళ కులాల గురించి మీరు ఎంఆర్ఓలు కానీ, తహసీల్దార్ ఆర్ఐలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ మీరు అవగాహన పెంచుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బందులు పెడతారో ఖచ్చితంగా మీ ఆఫీసుల మీద దాడులు చేస్తామని చెప్పేసి మేము ఎన్డీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ బాధ్యత తీసుకొని ఈ కులాలను రక్షించడానికి మీరు ఏదైతే మీకు ఏ అనుమానాలు ఉన్నా కానీ రివ్యూ పెట్టండి. మా సమస్యల మీద మీరు పరిష్కారానికి చూపే విధంగా ఒక అఫీషియల్ రివ్యూ పెట్టి అధికారులను పిలిచి మాట్లాడండి, దాని సమస్య పరిష్కరించండి. కానీ ఎంతసేపు వాళ్ళను గాలికి వదిలేసి మేము దళితులకు ఇవి చేస్తున్నాము అవి చేస్తున్నాము అంటే ఎవరికి చేస్తున్నారండి? ఎవరికి భూములు అందినాయి? ఎవరికి ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి? ఎవరికి ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి? ఎన్నడన్నా మీరు ఆలోచన చేసిరా? జనాభా లెక్కల్లో ఏ కులాలు ఎంత ఉన్నాయి, మరి బయటనేమో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటే ఇక్కడ వందల సంఖ్యలు ఎందుకున్నాయి? ఇవన్నీ కూడా చాలా రకాల వివక్షతను తెలియకుండా ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికి మేము బయటకు వచ్చి కూడా కొట్లాడుతున్నాం. మా గురించి మీరు ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు ఇలా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇంకొక అంశం ఏదైతే క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఇంకో విధంగా ఏంటంటే మళ్ళీ అగ్రవర్ణాల్లో కూడా అంటే కొన్ని కులాల్లో అగ్రవర్ణ కులాల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఒక్కరికే ఇదెందుకు, వాళ్ళకి ఆ విధంగా ఎందుకు అని చెప్పేసి కూడా ఎస్సీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సందర్భం. అంటే మీ ఆర్గనైజేషన్ నుండి దీన్ని ఏకీభవిస్తారు అంటే ఎస్సీలకి దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రద్దు చేయడం? ఇప్పుడు మనం ఏకీభవించకపోయినా చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నది. సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. హిందూ మతంలోనే కులాలు ఉంటాయి, ఇతర మతాల్లో లేవు. కాబట్టి ఏదైతే మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ హిందూ మతంలో ఉన్న కులాలకే రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా చేయరా అనేటువంటి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు కేటగరైజేషన్ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం. వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఆ యొక్క ఇష్యూ చేసేందుకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ క్రైస్తవులు అని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏ రకమైన డీటెయిల్స్ తీసుకుంటలేరు. డైరెక్ట్ క్రైస్తవులకు పాత సర్టిఫికేట్ ఉంటే పాత సర్టిఫికేట్ ఆధారంగా కొత్త సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఇమ్మడే. అదే నువ్వు హిందూ ఎస్సీ అన్నావనుకో, హిందీ బీసీ అంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏమని వాళ్ళు హిందువా కాదా, వాళ్ళు ఏంది, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ ఆచారం ఏంది, దానికి అఫిడవిట్, నోటరీ, ఉద్యోగుల సంతకాలు, పంచనామా ఇవన్నీ మొదటి నుంచి చేసుకుంటూ మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఓ రకంగా హిందువులను టార్గెట్ చేసే ఈ ప్రభుత్వం. నిజంగా ఇప్పుడు కోర్టు తీర్పిచ్చినప్పుడు ప్రభుత్వానికి వర్తిస్తుంది కదా, దానికి అనుగుణంగా వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చుకోవాలి కదా.
మళ్ళీ ఈడ క్రైస్తవులకే అనుకూలంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు, మరి హిందువులకేమో ఇన్ని రకాల ఎంక్వైరీలు పెట్టి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వివక్షత చూపిస్తున్నారు. ఇలా హిందువులుగా ఉండి ఈ గ్రామ దేవతల పూజలు కానీ, ఎల్లమ్మ మల్లమ్మ పూజలు కానీ, మా పంబాలోళ్ళు, బైండ్లోళ్ళు, చిందోళ్ళు, డక్కలోళ్ళు వీళ్ళంతా కూడా హిందూ మత ఆచారాలను పాటిస్తూనే ఇలా ఆ సంస్కృతిని భుజాన వేసుకొని వస్తూ ఉన్నారు. సో కాబట్టి అంటే ఎక్కువగా ఇలా దళిత క్రైస్తవుల సమస్య ఎక్కడ క్రియేట్ అవుతుంది, మాలమాదిగల నుంచే క్రియేట్ అవుతుంది. మిగతా ఈ 57 కులాలలో ఆ పరిస్థితి లేదు. చాలా వరకు అంతా కూడా హిందూ కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇలా హిందూ మత అంటే దానికి సంబంధించిన ఆచారాల మీద బేస్ అయ్యే కుల వృత్తులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు చట్టాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు ఏ రకంగా ప్రభుత్వం వాళ్ళు దాన్ని అమలు చేసేటటువంటిది చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లనే నీకు ప్రభుత్వం ఇలా సహకరిస్తలేరు, ఇలా క్రైస్తవులకే సహకరిస్తూ ఉన్నది. సో దాని మీద వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడాలి, ఇందులో ఉన్నటువంటి నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాట్లాడాలి. సో మొన్న ఏదైతే ఈ మధ్య దీని మీద మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏంది దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి కృష్ణమాదిగ లాంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే కదా మొన్నటిదాకా బీజేపీకి మద్దతు ఇచ్చింది. హిందుత్వ భావజాలంతో ఉన్నాం మేము కూడా హిందువులమే అని చెప్పింది. మరి ఇప్పుడు మళ్ళా ఈ క్రైస్తవులకు గుర్తించాలని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు మీరు పార్లమెంట్లో ఒప్పించి చేయండి. సో కాబట్టి ఏదైనా ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రభుత్వం నడుచుకోవాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తాం. ఓకే, అంటే ఈ మొత్తం ఇదిలా ఉండగా చెవెళ్ళకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చెవెళ్ళ డిక్లరేషన్ అనే ఒకటి 12 అంశాలతో కూడుకున్నటువంటి ఇది అంబేద్కర్ అభయాస్తం, అట్లనే పోడు భూముల పట్టాలు, అదేవిధంగా ఎస్సీలో 3 కార్పొరేషన్లు, ఎస్టీలో 3 కార్పొరేషన్లు, ఇలాంటి 12 అంశాలు చెవెళ్ళ డిక్లరేషన్ లో చేయడం జరిగింది. సో అది ఎంతవరకు వచ్చినాయి? మరి ఇప్పుడు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దగ్గర 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ యొక్క భగవద్గీతలా భావించేటువంటి మేనిఫెస్టో మేము ఇలా గతంలో ఉన్నటువంటి పరిపాలనలో దొరల ప్రభుత్వం వీళ్ళంతా కూడా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని, మేము వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో ఇచ్చి దాంట్లో వాళ్ళు చెప్పారు స్పష్టంగా రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తామన్నారు, 18% ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. ఇప్పుడు దాదాపు 20% ఎస్సీ జనాభా ఉన్నది. సో నువ్వు అనేటువంటి ఇప్పుడు 3%, 4% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్కు ఇలా 50% క్రైటీరియా దాటి నువ్వు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి దీంట్లో రిజర్వేషన్ల శాతం పెంచుతామన్నప్పుడు నేను అడ్డుకున్నది ఎవరు? మీరు మీ కోర్టు తీర్పు ప్రకారంగా 50% దాటిపోయింది, 60% కూడా దాటిపోయింది 10% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల. ఎస్సీలకు 15% నుంచి 18% పెంచకుండా ఉండడానికి నేను అడ్డుకున్నది ఎవరు? మీరు అంటే ఒక రకంగా ఇవాళ దళితుల పేరు చెప్పి మీరు వాడుకుంటున్న దళితులకు మీరు ఫేవర్గా చేసింది ఏమున్నది? 18% ఎందుకు పెంచలేకపోయారు ఈ 2 ఏళ్ల కాలంలో? 18 కాదు 20% కూడా పెంచాలి. ఫస్ట్ మీకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచినాకనే మిగతా వర్గాలకు పెంచాలి, అది రాజ్యాంగ రూల్ ప్రకారం. అది దాన్ని విస్మరించేది. అదేవిధంగా ఇవాళ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చి గతంలో ఎస్సీ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం చేసి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పేరు మీద దోచుకున్నదని చెప్పారు. వాస్తవమే. మరి మీరు వచ్చి అభయాస్తం పేరు మీద 12 లక్షలు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చి మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1,00,000 కూడా ఇచ్చింది లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనన్నా మనకు ఈ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి కుటుంబానికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, లాస్ట్కి 8 లక్షలు, 20 లక్షల దాకా కూడా ఒక్కొక్క యూనిట్కు మనకు రకరకాల ఇవన్నీ కూడా దక్కిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అదంతా పోయి దానికి ప్రతి ఇయర్ బడ్జెట్ కేటాయింపులు ఉంటుండే ఖచ్చితంగా. ఇప్పుడు ఆ బడ్జెట్ పోయింది, ఆ కార్పొరేషన్ పోయింది, దళిత బంధు పోయింది, అభయస్తం పోయింది. ఇలా ఒట్టి చేతులతోటి ఇలా రూపాయి లేని కార్పొరేషన్గా మిగిలిపోయింది. దాంట్లో మాట్లాడేటువంటి ఒక్క దళిత అధికారి కూడా లేడు. సో ఉన్న కార్పొరేషన్గా రూపాయి దిక్కులేదు. ఇప్పటి వరకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. 57 కులాలకు సంబంధించి సపరేట్ కార్పొరేషన్, ఎందుకంటే మాలమాదిగలతో కులాలు పోటీ పడలేకపోతున్నారు కాబట్టి ఇంకో సపరేట్ కార్పొరేషన్ పెడితే వీళ్ళందరూ డెవలప్ అవుతారని చెప్పేసి ఆ రోజు మేము చేసిన పోరాటం ఇందిరా పార్క్ దగ్గర చేసినప్పుడు
వీళ్ళందరూ కూడా అన్ని అఖిలపక్ష నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, కార్పొరేషన్ దాంట్లో మేనిఫెస్టో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయలే, మాలమాదిగ కార్పొరేషన్లకు జీవోలు ఇచ్చారు, ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. పోడు భూముల సమస్య మీరు అడిగారు. పోడు భూముల సమస్య ఎంత, వరంగల్లో పోడు భూములో మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి, భూమి హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఇలా చెప్పారు రాహుల్ గాంధీ గారు, ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి. ఉమ్మడి ఏజెన్సీ జిల్లాలలో ఇటు మహబూబ్నగర్ డిస్టిక్ కానీ, లేకపోతే వరంగల్ జిల్లా కానీ, ఖమ్మం కానీ, ఆదిలాబాద్ జిల్లాలలో మొత్తం ట్రైబల్ ఏరియాస్లో దాదాపు మొత్తం 12 నుంచి 15 లక్షల జనాభా ట్రైబల్స్తో కలిపి జీవిస్తున్నారు. మన ఎస్సీ జనాభా, మాదిగలు కానీ, మాలలు కానీ, అదేవిధంగా నేతకాని కానీ, మాంగ్, మహర్ ఇట్లాంటి కులాలన్నీ కూడా, దళిత కులాలన్నీ కూడా అక్కడ జీవిస్తున్నారు. కానీ అక్కడ ఆ భూమి మీద, ఇంచు భూమి మీద కూడా వీళ్ళకు ఏ రకమైన హక్కు లేదు. వాళ్ళకి ఇక్కడ వర్తించేటువంటి ప్లేన్ ఏరియాలో వర్తించేటువంటి ఏ స్కీమ్స్ కూడా, ఎస్సీలకు వర్తించే ఏ స్కీమ్స్ కూడా వాళ్ళకి అక్కడ ఇంప్లిమెంటేషన్ కావు. 15% రిజర్వేషన్లు ఎక్కడా ఇంప్లిమెంటేషన్ కావాడు. ఎడ్యుకేషన్లో కావు, ఎంప్లాయ్మెంట్లో కావు, అదేవిధంగా ఉపాధిలో కావు, దేంట్లో కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ దళిత బిడ్డలను వాళ్ళు ఎట్లా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించాలి కదా. ఏమైనా అంటే ఆడ 170 యాక్ట్ ఉన్నది, ఆడ మనము పోలేమని అంటే, మరి 170 యాక్ట్ రాకముందే వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు అక్కడ ఓటు హక్కు ఉన్నది, వాళ్ళు అక్కడ రేషన్ కార్డు ఉన్నది, కానీ ఆ భూమి మీద హక్కు లేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో ఇట్లా మన కళ్ళ ముందటువంటి చట్టాలను సవరించుకోవచ్చు. మీరు మన కళ్ళ ముందట మన బిడ్డలు ఆడ దిక్కులేని తోచని స్థితిలో ఉంటుంటే, దాన్ని ఇంతమంది 5 దళిత మంత్రుల నుండి కూడా ఆ సమస్యను పట్టించుకోకపోవడం అనేటువంటి దారుణం. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోడు సాగు చేసుకుంటున్నటువంటి దళిత బిడ్డలకు అందరికీ కూడా భూమిలో సర్వ హక్కులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ ప్లేన్ ఏరియాలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, మన దళితులకు గతంలో ఇందిరమ్మ ఇచ్చినటువంటి 3 ఎకరాల భూములు కానీ, అయితే 5 ఎకరాల భూములు కానీ, ఆ భూములలో ఉన్నటువంటి సాగు చేసుకుంటూ ఇప్పటి వరకు ఉన్నటువంటి కబ్జాలో ఉన్నటువంటి దళితులకు దాని మీద ఇది సర్వ హక్కులు అనేటువంటివి, ఎన్ఓసి అనేటువంటిది లేకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళ దళితుల పక్కన ఉన్నటువంటి భూములు కోట్ల రూపాయల వాల్యూ ఉంటే, వీళ్ళు ఏ రకంగా వాళ్ళ దానికి వాల్యుయేషన్ లేని విధంగా, ఇలా వాళ్ళు ఏ రకంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకోే విధంగా వాళ్ళకి ఆపదొత్తి అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇలా దళిత ఏది భూములు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. సో దీన్ని మార్చాలి. పక్క రాష్ట్రం ఇలా దాదాపు 7-8 రాష్ట్రాలు దాన్ని సవరించుకున్నాయి. ఒక 20 ఏళ్ళు భూమి మీద వాళ్ళు కబ్జా కలిగి ఉంటే వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చి వాళ్ళకు అన్ని రకాల రైట్స్ ఇచ్చేటువంటి జీవోలు అనేక ఇవాళ దాదాపు 5-6 రాష్ట్రాలు, తమిళనాడు కానీ, అది కేరళ కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ, మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు? ఇలా దళితుల పేరు మీద ఉన్నటువంటి భూములను ఇదే దొరలు వీళ్ళకు తక్కువ రేట్లకు వాళ్ళు తీసుకొని ఎన్ఓసీలు తెచ్చుకున్నారు, దొంగచాటున వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఇలా ₹1,00,00,000 ఉన్నదాన్ని ఇలా 10 లక్షలకో లేకపోతే ₹1,00,000 వీళ్ళు అగ్గో రేట్లకు ఈ భూములను గుంజుకుంటా ఉన్నారు. అదే వాళ్ళకు ఎన్ఓసీలు ఇచ్చినట్లయితే మార్కెట్ రేట్కు వీళ్ళు అమ్ముకొని వాళ్ళు కూడా ఇలా ధనవంతులు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కదా. మిగతా వాళ్ళందరికీ కూడా లేని అంటే భూముల మీద లబ్ధి పొందేటువంటి పరిస్థితి నుంచి దళితులకు ఎందుకు మినహాయింపు ఇవ్వలేకపోతున్నారు? సో దీని మీద గవర్నమెంట్ సీరియస్గా ఈ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల విషయంలో, పోడు భూముల విషయంలో ఇలా చర్యలు తీసుకోకపోతే మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం. ఓకే అన్న, అట్లనే ఓకేనా రాకేష్, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే షమీమ్ అఖ్తర్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది, దానిపైన కూడా అంటే మాలమానాడుకు సంబంధించి వర్గీకరణ కరెక్ట్గా జరగలేదు, మా కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాలమానాడుకు సంబంధించిన మాల నేతలు అయితేనే వర్గీకరణకు జరిగిన దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. సో ఆ కమిషన్ షమీమ్ అఖ్తర్ కమిషన్ పైన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన ఎంబీఎస్సీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ చేయాలి, అట్టడుగు కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు ఎంబీఎస్సీ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ప్రయత్నం చేసి పోరాడి వర్గీకరణ జరగడంలో కీలక పాత్ర వహించింది. ఇలా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేసాం. దాని ప్రకారమే మేము షమీమ్ అఖ్తర్ గారికి మా యొక్క నివేదికనిచ్చాం. అట్టడుగు కులాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్లు దక్కాలి,
జనాభా ప్రాతిపదిక కాకుండా ఇప్పటి వరకు వాళ్ళు దానిలో గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పిండ్రు. ఏదైతే ఇది ఎంపెరికల్ డేటా అంటే విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎవరైతే అత్యంత వెనుకబడ్డారో వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటిది అన్ని మొత్తం ఓవరాల్ దళితులలో అని చెప్పిరాడు. ఈ కులం ఆ కులం అని చెప్పలే, కుల ప్రాతిపదిక కానీ జనాభా ప్రాతిపదిక కానీ అది చెప్పలే. సో ఆ రకంగా వర్గీకరణ చేయాలని కోర్టు చెప్పినప్పుడు దాని ప్రకారం చేయాలని మేము డిమాండ్ చేసినాం. సో అది కాకుండా మళ్ళీ గతంలో ఏదైతే 97లో అప్పుడున్నటువంటి ఉషా మేరా కమిషన్ ప్రకారంగా ఏదైతే చేసిరో 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయిందో అదే రకంగా కొంచెం అటు ఇటుగా ఈ వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మళ్ళీ అందరూ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా అట్టడుగు కులాల్లో ఉన్న వాళ్ళు గతంలో ఈ పాకి పని చేసుకున్నటువంటి రెల్లీలను తీసుకుపోయి గ్రూప్ 3లో వేయడం, అదేవిధంగా ఈ భిక్షాటన చేసేటువంటి గారడి విద్యలు చేసి దొమ్మర కులాన్ని తీసుకుపోయి గ్రూప్ బిలో వేయడం, అదేవిధంగా కొంచెం అంతో ఇంతో డెవలప్ అయినటువంటి మన్నే పంబాల కులాలను తీసుకొచ్చి గ్రూప్ 1లో వేయడం, ఇదంతా కూడా ఒక అన్సైంటిఫిక్ వేలో ఎస్సీ వర్గీకరణ జరిగింది అనేటువంటి విషయం ఇలా అన్ని కులాల్లో కూడా వ్యక్తమవుతా ఉన్నది. సో దీన్ని సవరణ చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. దానికోసం ఒక కమిటీ ఇచ్చారు. ఈ కమిటీ అన్నప్పుడు ఈ కులాలకు సంబంధించిన ఇది ఇప్పుడు మాల మానాడు వాళ్ళు రోస్టర్ పాయింట్లో మాకు అన్యాయం జరిగిందని అంటారు. ఓకే, మరి అదేందో పిలిచి మాట్లాడు. ఇప్పుడు గ్రూప్ 1లో ఉన్న కులాలకు ఇలా రోస్టర్ పాయింట్ 7 ఇచ్చారు, గ్రూప్ 2 కులానికి ఏమో రోస్టర్ పాయింట్ 2 ఇచ్చింది. ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ కులాలను మీరే చెప్తారు, వాళ్ళకి గ్రూప్ 7లో ఉన్నటువంటి పోస్ట్ ఎట్లా ఇస్తారు? ఇది మన రోస్టర్లో 7th పోస్ట్ ఎట్లా ఇస్తారు? ఇది అన్యాయమైనటువంటి విషయం. సో కాబట్టి వీళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగింది, మీరు చేసినటువంటి ఎక్సర్సైజ్లో ఏమి పొరపాటు జరిగింది అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మళ్ళీ సవరణ చేయవలసినటువంటి పరిస్థితి. లేకపోతే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ అది మొదటికి వచ్చి వర్గీకరణ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మళ్ళీ మీరు ఏది చేసినా కానీ మీరే పోయి కోర్టుకు పోయి మీరు దీన్ని చేసుకున్నారు అనేటువంటి బదనం మళ్ళీ ఈ కులాల మీదనే పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఇప్పటికైనా ఒక నిజమైన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వాళ్ళని పిలిచి మాకున్నటువంటి సందేహాలు ఏమున్నాయో వాటిని తీసుకొని మళ్ళీ సవరణ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక అంశం. ఇంకా ఈ కాస్ట్ సర్టిఫికెట్ సంబంధించి అప్పుడు షమీమ్ అఖ్తర్ కమిటీకి కూడా దీని విషయం చెప్పడం జరిగింది. సో ఆ అంశం మీద కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఆ కమిటీ కానీ ఏ రకంగా చర్యలు తీసుకోలేకపోయింది. సో దీని మీద రివ్యూ జరగాలి ఖచ్చితంగా. రిజర్వేషన్ల కేటాయింపులు అనేటువంటిది ఒక అంశం అయితే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసే సమయంలోనే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పింది. ఏంది, ఇలా ఎవరైతే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మాత్రమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి రాజకీయ అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఇంత అట్టడుగున ఉన్నటువంటి దళితులు ఏ కులమైనా కానీ ఆ కులాల ప్రజలంతా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు పొందలేవు అనేటువంటి ఉద్దేశంతో క్రిమిలేయర్ పెట్టాలనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టం చేసి, సో అది కూడా ఖచ్చితంగా దానికి మేము మద్దతు ఇస్తున్నాం. ఆ క్రిమిలేయర్ అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి రాజకీయ అవకాశాల్లో ఇలా ఈ రాజకీయాల్లో ఎందుకు ఈ రిజర్వేషన్లు పెట్టిండ్రు అంబేద్కర్ గారు? అగ్రకులాలతోటి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి కులాలతోటి వాళ్ళ ధన దాహాన్ని కానీ లేకపోతే ధన ప్రవాహాన్ని కానీ వాళ్ళ పలుకుబడిని కానీ తట్టుకోలేరు ఈ దళితులు. కాబట్టి ఈ దళితులు నిరుపేదలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు సపరేట్ నియోజకవర్గాలు ఉంటేనే వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఎలక్ట్ కాగలుగుతారు చట్టసభలో. లేకపోతే వీళ్ళు తట్టుకోరు అనేటువంటి పరిస్థితిలో నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే ఇవాళ పరిస్థితిని ఎట్లా చూస్తున్నాం మనము? జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ ధన ప్రవాహం ఈ ఎస్సీ కేటగిరీ నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ఒక్కొక్క దగ్గర 100 కోట్లు 70 కోట్లు ఇలా దళిత నియోజకవర్గాల్లో ఇది డబ్బులు మద్యం పారించి ఎలక్షన్లో నిలబడుతున్న పరిస్థితి. మరి అట్టడుగుల భూమి లేనటువంటి కనీసం ఇల్లు లేనటువంటి దళితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి అదే సందర్భంలో 100 కోట్లు పెట్టి ఎలక్ట్ అవుతున్నటువంటి దళితులను కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్లు పెట్టేటువంటి ఇలా మన మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనవాళ్ళు మిగతా అట్టడుగు కులాలను ఎన్నడూ బయటకు తీసుకొస్తారు? వాళ్ళు ఎప్పుడు చట్టసభలోకి వెళ్ళాలి? సో వీళ్ళే మళ్ళా ఈ దళిత దొరలుగా దళిత
వీళ్ళ భూస్వాములుగా వీళ్ళు రాజకీయ నాయకులుగా మారి మిగతా దళితులను బయటకు రానియకుండా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి రాజకీయ అవకాశాల్లో ఖచ్చితంగా క్రిమిలేయర్ అనేటువంటిది రాజకీయ అవకాశాల నుంచే పెట్టాలి. చట్టసభల్లో వెళ్ళేటువంటి వాళ్లకు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండవలసింది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. క్రిమిలేయర్ ఎస్సీ రిజర్వేషన్లో పెట్టాలి. ఈ ధనిక దళిత కులాల ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా కింది ఇప్పటి వరకు మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో ఇలా వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేకపోతే రాజనరసింహ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ప్రసాద్ గారు కావచ్చు, ఇన్నేళ్ల నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నారు, వాళ్ళు మంత్రులుగా వాళ్ళే ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమంది నాయకులను తయారు చేశారు వాళ్ళు? ఎంతమంది కింది స్థాయి ఇలా ప్రతి జిల్లాలో ఒక జడ్పీ చైర్మన్ స్థాయి నాయకుడిని తయారు చేశారు ఎస్సీల నుంచి? ఇవన్నీ జరగలేదు కదా, ఇంకా రెండో వ్యక్తి రాలేదు కదా, మరి ఇది ఎప్పుడు వస్తుంది? సో దానికోసమే ఖచ్చితంగా క్రిమిలేయర్ పెట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్. సో ఇది పలు అంశాలపైన ఎంబీఎస్సి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బైరి వెంకటేశన్తో నేను సతీష్ మందుల, ఇది మన కాందా.